సో, చాలామంది బ్రష్ చేస్తుంటే బ్లీడ్ అవుతుంది గమ్స్ నుంచి అని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. బట్ ఎందుకవుతుంది అలాగా? నేను 6 మంత్స్ బ్యాక్ స్కేలింగ్ చేయించుకున్నాను. 1 ఇయర్ బ్యాక్ స్కేలింగ్ చేయించుకున్నాను. స్కేలింగ్ చేయించుకుంటే మనకి టూత్ అరిగిపోతుందంట కదా! స్కేలింగ్ చేసుకున్న తర్వాత నాకు గ్యాప్స్ ఒస్తున్నాయి. ఇలాంటి కండిషన్స్ అన్నీ వింటూ ఉంటాను. బట్ గమ్ థెరపీ అనేది ఏంటసలు మనకి? బ్లీడ్ ఎందుకవుతుంది గమ్స్ నుంచి? అండ్ మీకు స్కేలింగ్ సరిపోతుందా? దానికంటే ఎక్కువ ట్రీట్మెంట్ కావాలా? గమ్ సర్జరీ అనే పదం మీకు తెలియాలి యాక్చువల్లీ. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ ప్రతీష, ఎన్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ. సో, మనకి టూత్ మంచిగా ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ప్రాపర్‌గా హెల్తీగా ఉండాలి అంటే అన్నిటికంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది గమ్స్. అంటే మన చిగురు. సో, చిగురు అనేది మెయింటెనెన్స్ మనకి ప్రాపర్‌గా లేకపోతేనే ఈ బ్లీడింగ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి. మన హార్మోనల్ ఇష్యూస్, డయాబెటిక్ కండిషన్స్, చాలా సిస్టమిక్ కండిషన్స్ మన ఓరల్ హెల్త్ మీదే ఫస్ట్ రిప్రజెంట్ చేస్తాయి. మెయిన్‌గా గమ్స్. సో, మనకి గమ్ బ్లీడింగ్ కండిషన్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయో ఫస్ట్ చూసుకోవాలి. అలా వచ్చినప్పుడు అన్నిటికంటే మెయిన్ థింగ్ యువర్ మెయింటెనెన్స్. సో, ఇవన్నీ బ్లీడింగ్ అనేది అవుతున్నప్పుడు ఏం చేయాలి మనం ప్రాపర్‌గా? ఫస్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే స్కేలింగ్. స్కేలింగ్ ఏం చేస్తుంది మనకి? టూత్ మీద ఉన్న టార్టార్, కాలిక్యులస్ ఇవన్నిటిని రిమూవ్ చేస్తుంది. బట్ దాన్ని దాటి ముందుకు వెళ్ళి మనకి సబ్జింజైవల్‌గా అంటే చిగురు లోపల కాలిక్యులస్ ఆర్ స్టెయిన్స్ ఉంటే ఏం చేస్తారు మీరు? సో, చిగురు లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. డీప్ స్కేలింగ్, క్యూరటైజ్ ఇలా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ అంతకు మించి కంప్లీట్‌గా చిగురంతా వ్యాపించి ఉంటే మనం పైపైన క్లీనింగ్ చేస్తే సరిపోదు కదా! అప్పుడు మనకి గమ్ థెరపీ అవసరం. గమ్ థెరపీ అంటే మనకి పెరిడాంటల్ సర్జరీ, గమ్ సర్జరీ అనేది చాలా అవసరం. ఏం చేస్తారంటే నీట్‌గా మన గమ్స్ అన్నీ ఓపెన్ చేసి, క్లీన్ చేసి, నీట్‌గా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. సో, మనకి మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే ఆ గమ్ థెరపీ అనేది మినిమమ్ 5-6 ఇయర్స్ మీ గమ్ మెయింటెనెన్స్‌కి యూజ్ అవుతది. బట్ ఒకసారి గమ్ థెరపీ చేసేసుకున్నాం కదా! 5-6 ఇయర్స్ నేను అసలు వదిలేయొచ్చు నా గమ్స్‌ని అనుకుంటే సరిపోదు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ బేసిక్ క్లీనింగ్ అనేది మీరు చేపించుకుంటూ ఉండాలి. అలాగే ఈ గమ్ సర్జరీస్‌లో ఆల్రెడీ మీకున్న స్టేజ్‌ని బట్టి, మీకు బోన్ లాస్ ఉందా? జస్ట్ ఓన్లీ గమ్ ఇన్‌ఫ్లమేషనే ఉందా? దాన్ని బట్టి మీ గమ్ సర్జరీ డిపెండ్ అయ్యి ఉంటుంది మనకి. సో, బోన్ లాస్ కూడా ఉంది అలాంగ్ విత్ గమ్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏం చేస్తాం మనము? దానికి తగ్గట్టుగా బోన్ గ్రాఫ్ట్ చేసుకొని, పీఆర్ఎఫ్ పెట్టుకొని, సో, ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి మనకి. సో, త్వరలోనే మీ గమ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ అనేవి మొత్తం కొంచెం కొంచెం ఎక్కువైపోయి, మీ గమ్స్ మొత్తం ఇన్‌ఫ్లేమ్ అయిపోయి, బోన్ వరకు వెళ్ళి, బోన్ లాస్ కంప్లీట్‌గా అయిపోయి, పళ్ళు కొంచెం కూడా పాడవ్వకుండానే దానంతట అవే వదులైపోయి బయటకొచ్చేస్తాయి. అనవసరంగా ఇంప్లాంట్ స్టేజ్‌కి వెళ్ళాల్సొస్తుంది మీరు. అండ్ ఇంప్లాంట్ స్టేజ్‌కి వెళ్ళినా సరే, ఈ బోన్ లాస్ కండిషన్ ఇలా ఉండి మీరు ఇంప్లాంట్ స్టేజ్‌కి వెళ్తే డెఫినెట్‌లీ అప్పుడైనా సరే మీరు గమ్ థెరపీ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మీరు డెసిషన్ తీసుకునే టైంకి ఇంప్లాంట్స్ వేసుకునే బోన్ కూడా ఉండదు. సో, అన్నెసెసరీగా చిన్నదాన్ని పెద్దది చేసుకునే కంటే హ్యాపీగా తక్కువ స్టేజ్‌లోనే మీరు గమ్ థెరపీ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పార్థ డెంటల్‌ని విజిట్ చేసి ఇప్పుడే మీ గమ్ హెల్త్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.